అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే నెక్స్ట్ వేవ్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే తెలుగు కమ్యూనికేషన్ మంచిగా వచ్చిన వాళ్ళు ఇక్కడైతే 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఎలా అంటే హిందీ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, తమిళ్. ఈ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే, రిటైర్డ్ పర్సన్స్ అయినా ఎవరైనా, హౌస్ వైఫ్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ వేవ్ ఉంది కదా, ఈ సంస్థ యొక్క అంటే మనం బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేయాలి. సో దానికి వీళ్ళు సమ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. ఎలా అప్లై చేయాలి, ఎంత సాలరీస్ ఇస్తారు, అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాము. సో చివరి వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి, జాయిన్ అయిపోండి. అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్ అనేది ఉంటుంది. సో దట్స్ వై వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనకి వీళ్ళ యొక్క నెక్స్ట్ వేవ్ ఉంటుంది కదా, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే వీళ్ళు పోస్ట్ చేశారు. ఇక్కడ చూడండి, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సేల్స్ తమిళ్, తెలుగు, హిందీ అయితే ఇచ్చారు. సో వీళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి తెలుగు వాళ్ళు, తమిళ్, హిందీ వాళ్ళు అయితే వీళ్ళకైతే రిక్వైర్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ అప్లై ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఆఫ్టరు ఫర్దర్ కమ్యూనికేషన్స్ అంతా చేస్తారు వీళ్ళే. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అబౌట్ నెక్స్ట్ వేవ్. సో వీళ్ళ యొక్క అబౌట్ కంపెనీ అంటే ఈ కంపెనీ ఉంటుంది కదా, నెక్స్ట్ వేవ్ ఈ సంస్థ, దాని యొక్క అబౌట్ వాట్ ఈజ్ వాట్, అసలు ఎలా ఉంటుంది, అంటే ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఇలా అన్నీ కూడా వీళ్ళ యొక్క సంస్థ గురించి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు కొంచెం టైం ఉంటే ఒకసారి చూసేయండి, చూసి చదవండి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇచ్చారు, ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషనే ఇచ్చారు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారు. సో వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అంటే అండ్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో అంటే ఇప్పుడు మనకి తెలుగులో బిజినెస్ డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఇది తెలుగు వాళ్ళకి. అండ్ హిందీ వాళ్ళకి వేరేగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఇంకా ఉంటారు కదా తమిళ్ వాళ్ళు, వాళ్ళకి కూడా వేరేగా ఇస్తారు. సో ఈ ఫస్ట్ తెలుగు వాళ్ళ గురించి అయితే చెప్తాను. ఇక్కడ ఏమి ఇచ్చేసారు, వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అంటే అండ్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మీకు తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా వచ్చి ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు వీళ్ళ యొక్క బిజినెస్ అనేది డెవలప్మెంట్ అనేది చాలా ఈజీగా అనేది చేయొచ్చు. సో అదొకటి. అండ్ ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ కూడా మంచిగా ఉండాలి. అండ్ ఆల్సో ప్రెజెంటేషన్ స్కిల్స్. ప్రెజెంటేషన్ అంటే వీళ్ళు ఏదైనా ఒక సమ్ టాపిక్ ఇచ్చారనుకోండి, దాన్ని ప్రెజెంటేషన్ అనేది చెయ్యాలి. సో స్కిల్ కూడా మంచిగా ఉండాలి, అదొకటి. అండ్ హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్ ఫార్ హార్డ్ వర్కింగ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ డెటర్మినేషన్. సో మంచిగా హార్డ్ వర్క్ చేసే టాలెంట్, ఎబిలిటీస్ కూడా మంచిగా ఉండాలి. అండ్ ఆల్సో రిలయబుల్ అండ్ ట్రస్ట్ వర్త్లీ ఇండివిజువల్ హూ కెన్ ఈజీలీ బిల్డ్ రిపోర్ట్ విత్ ద ప్రాస్పెక్ట్స్ పీపుల్ విత్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎంపతీ అండ్ గ్రేట్ పేషెన్స్ అయితే ఉండాలి. సో మనకి మన చేసే వర్క్లో ఎంపతీగా ఉండాలి. అండ్ ఆల్సో పేషెన్స్ కూడా ఉండాలి. వీళ్ళు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చెప్తున్నారు. ఇంకా చాలా ఇచ్చారు. అండ్ వాట్ విల్ యూ బీ డూయింగ్ అంటే ఏం చేస్తాం వర్క్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ ఏంటంటే యాక్టింగ్ అండ్ మెంటారు, గైడ్ అండ్ బ్రింగ్ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ పొటెన్షియల్ లెర్నర్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇక్కడ వర్క్ ఒక గైడర్గా, ఒక మెంటార్గా అనేది మన అంటే అదర్ ఉంటారు కదా, కెరీర్ అడ్వైజర్గా, ఒక పొటెన్షియల్ లెర్నర్స్గా ఇందులో మనకి వర్క్ అనేది ఉంటున్నాం. సో అంటే ఇంకొకరికి మనం ఒక కెరీర్ గైడర్గా లేక ఒక మెంటార్గా అనేది ఉంటుంది ఇక్కడ రోల్ అనేది, అదొకటి. అండ్ కౌన్సిలింగ్, లెర్నింగ్ ఇది ప్రాస్పెక్ట్స్, మనకి ఆఫరింగ్ కెరీర్ అడ్వైస్ అండ్ ప్రొవైడింగ్ సెన్స్ ఆఫ్ హౌ అని అయితే ఇలా ఇచ్చారు. ప్రోగ్రామ్ కెన్ ఇక్కడ ఎక్స్క్లరేటెడ్ దేర్ కెరీర్ అని అయితే ఇచ్చారు. ఎస్టాబ్లిషింగ్ దమ్ అంటే మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిల్లో కూడా నాలెడ్జ్ అనేది ఉండాలంట. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి పరాణము 6 LP అనేది ఇస్తున్నారు. అంటే 6 lakh అనేది పరాణం అనేది ఇక్కడ రెమ్యునేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. చూడండి, ఇది పరాణము రెమ్యునేషన్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ
లాంగ్వేజెస్ను నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు అయినా తమిళ అయినా హిందీ అయినా ఎవరైనా సరే నేటివ్ స్పీకర్ అనేది తెలుగు వాళ్ళు అయినా సరే అప్లై చేసుకోవచ్చు, హిందీ వాళ్ళైనా లేదా మనకి తమిళ్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గుడ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ మ్యాండేటరీ అడగలేదు, బట్ ఇక్కడ ఏంటంటే ప్రొఫిషియన్సీ కమ్యూనికేషన్ స్కిల్ ఏదైనా సరే ఇంకొకరితో మనం ఒక కస్టమర్తో కానీ అదర్ కంట్రీస్తో ఎవరైనా సరే మనం స్పీక్ చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా వచ్చి ఉంటే మీకే అడ్వాంటేజ్ అని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మ్యాండేటరీ అయితే కాదు, బట్ వచ్చి ఉంటే మీకు అడ్వాంటేజ్. సో అది. అండ్ వర్క్ లొకేషన్ వర్కింగ్ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ షుడ్ ఫ్లెక్సిబుల్ టు కమ్ ది ఆఫీసు వెన్ ఎవర్ రిక్వైర్డ్ 6 days వీక్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ ఎప్పుడైనా సరే ఆఫీస్కి అనేది ఉంటే వీక్లో 6 days అంట. సో అదొకటి మెన్షన్ చేశారు. అండ్ ఫర్ ఫాలోయింగ్ వీడియోస్ యూ ప్రిపేర్ ఫర్ యూ ఇంటర్వ్యూ. సో మనకి దీనికి ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అంటే వీళ్ళే ముందుగానే ఇచ్చేస్తున్నారు క్వశ్చన్స్ ఏంటి, అసలు ఇంటర్వ్యూ అనేది ఎలా జరుగుతుంది, ఏం అడుగుతారు, అసైన్మెంట్స్ ఎలా ఉంటుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, సో మనకి హెచ్ఆర్ రౌండ్స్ ఉంటుంది, నార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళే కొన్ని సమ్ వీడియోస్ చేసి పెట్టారు. వీళ్ళ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, అందులో పెట్టారు. ఆ వీడియోస్ లింక్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫర్ తెలుగు పర్సన్స్ అనేది ఇచ్చారు కదా, ఇవి ఫర్ తెలుగు పర్సన్స్ వాళ్ళు తెలుగులో వీడియోస్ అనేది చూడొచ్చు. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ చూడండి టిప్స్ టు క్రాక్ బీడీఏ జాబ్. సో ఈ అంటే బిజినెస్ డెవలప్మెంట్ జాబ్ అంటే ట్రిక్స్ కొన్ని మనకి ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే కొన్ని ట్రిక్స్ అనేది యూస్ చేయాలి. సో ఆ ట్రిక్స్ వీడియోస్ ఇది మీరు చూసి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూ టిప్స్ అంటే ఆఫ్టర్ ఇంటర్వ్యూకి ఎలా అంటే మంచిగా మనం క్రాక్ చేయాలనేది చెప్తున్నారు. అండ్ ఆల్సో FUKs ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఉంటాయి కదా, అవి వాట్ ఈజ్ వాంట్ అనేది ఇక్కడ పెట్టారు. అండ్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అసలు గ్రాడ్యుయేషనా లేకపోతే నార్మల్ ఇంటర్ క్వాలిఫికేషనా లేకపోతే ఇంకేమైనా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండా అదొకటి. అండ్ హౌ టు బీడే జాబ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎలా అప్లై చేయాలి కూడా వీడియోస్ చేస్తారు. సో ఈ 5 వీడియోస్ కనుక మీరు చూసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి అప్లై చేస్తే ఆఫ్టరు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అప్లై ఉంది కదా, ఈ అప్లై నౌ పైన క్లిక్ చేసి మీ యొక్క బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్గా ఇవ్వండి. ఆఫ్టర్ ఆ ఇంటర్వ్యూ టిప్స్ ఇది మన అప్లై ప్రాసెస్ అవన్నీ చూసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.